నా పేరు శ్రీకాంత్. ఇది నా గురించే. నేను చచ్చిపోయేంత తప్పేం చేయలేదు. చేసిందల్లా ఈ సైట్ గురించి తెలుసుకోవటం, అది కూడా సొంతంగా కాదు. petranswers.com. ఏంట్రది? ఇది ఒక వర్చువల్ టారెట్ రా. ఊరోళ్ళమ్మా మేము ఇక్కడ. మరీ ఇంత ఊరోడు అనుకోలేదు. సరే మ్యాటర్ చెప్పు సోదాపి. చెప్పా, చూపిస్తా. చూపి. ముందేం అడగమంటావు? ఫస్ట్ అయితే నా పేరు అడుగు. చూడు, కాన్సన్ట్రేట్ చెయ్యి. ఆ పిటిషన్ ఏంటి? ముందు మనం దాన్ని అడగాలి, పీటర్ ప్లీజ్ ఆన్సర్ అని. ఓకే ఓకే, సరే అడుగు. చూడు, వాట్ ఈస్ మై నేమ్? అయ్యా అల్లెలరా. అదంతేరా. నాకు తెలుసు నువ్వేదో చేస్తుంటావు, ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటావు నాకు తెలుసు. నేనేం చేయలేదురా. చూడు, సరే. కాస్ట్ నెక్స్ట్ పోనీ, క్వశ్చన్, నీ పోనీ. షర్ట్ కలర్ ఏంటో అడుగుదాం. చూడు, అల్లెలరా. అరే చెప్పరా, నిజం చెప్పు. నేనేం చేయలేదురా. అలా లాక్కుంటావేంట్రా? రే, నువ్వు ఇప్పుడు టైప్ చేస్తే రాదురా. నువ్వు టైప్ చేస్తే రావాలంటే రాత్రి 12 o'clock ట్రై చేసుకో. మిగతా టైం అప్పుడు ఎవరు టైప్ చేసినా వస్తుంది. ఏం మాట్లాడతాడో ఏంటో. అలా భయపెడతావేంట్రా? నా రింగ్ టోన్ రా. అదేం రింగ్ టోన్ రా? సరే బాయ్. రే, పీటర్ ఆన్సర్స్కో బక్రా దొరికాడరా, శ్రీకాంత్ అని. ఆన్సర్స్ అన్ని టైప్ చేసింది నేనేగా. భయపడితే భయపడ్డాడులే, ఈ ఒక్కరోజుకేగా, రేపు చెప్పేస్తానులే. సరే సరే బాయ్. వాడు మాట వరుస కన్నట్టు అనిపించింది, కానీ నా క్యూరియాసిటీ మళ్ళీ ఆ సైట్ ఓపెన్ చేయించింది. వాట్ ఈజ్ మై నేమ్? వాట్ ఈజ్ మై షర్ట్ కలర్? My date of birth. How do you know all this? What will happen to me tomorrow in my life? హాయ్ రా. అరే కశ్యప్ బండి. హాయ్ రా. హాయ్ రా. అరే అన్నీ వస్తున్నాయి తెలుసా? మరి రాదేంటి? అన్నీ అంటే అన్నీ వస్తున్నాయి రా, ఏం చేయాలి? మరి వస్తుందిరా. సరేరా, మళ్ళీ కలుస్తా. బాయ్. సరే బాయ్. ఏంటో
కూడా తెలిసిపోయినట్టు ఎలా కామెడీలు ఆడుతున్నా. ఏంటో వీడు. సారీ అన్న. రోడ్ మీద ఏంట్రా ఆటలు? సారీ చెప్పా. సారీ అన్న. పరా. పీటర్ చెప్పింది నిజమే. నాకు నిజంగానే యాక్సిడెంట్ అయింది. Peter, you were right. Can you tell me what's gonna happen tomorrow? అంతే అంతే. అరే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. చాలా బ్యాడ్ ఉంది పొజిషన్. ఏం చేయగలుగుతాం? వస్తే వస్తుంది జాబ్. సరే పోనీ. ఓకే మళ్ళీ మాట్లాడతా. సరేనా? బాయ్ బాయ్. రే నేను ఫస్ట్ టైం కోఇన్సిడెన్స్ అనుకున్నా, కానీ రోజు 12 గంటలకు ఆ సైట్ ఓపెన్ చేయటం నా రోజువారీ పనే. కొన్నిసార్లు 12 గంటలకు మేల్కొనడానికి ముందే పడుకోవాల్సి వచ్చేది. ఇప్పటి వరకు పీటర్ చెప్పినవన్నీ కరెక్ట్ అయినాయి. నేనిప్పుడు పీటర్ని నమ్ముతున్నాను. ముందే వచ్చే డేంజర్ గురించి పీటర్ ద్వారా తెలుసుకొని ముందే జాగ్రత్త పడటం మంచిదనుకున్నాను. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అలానే ఎవరు శత్రువులు లేరు. నేను ఎందుకు చేస్తానో అర్థం కాలేదు.